శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహారకాల భైరవ ప్రచోదయాత్. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి. అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య, విజ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, రాజయోగము, రాజభాగ్యము, రాజభోగము, ఆనందయోగము, ఎవరికి ఏవేవి కావాలో అన్నీ ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామికి ఆశీస్సులను కోరుకుందాం. దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర భగవానుణ్ణి ఎవరూ దర్శించవద్దు. కారణం ఏమిటనగా మన కృష్ణ పరమాత్ముడు పాలలో గ్లాసులో చంద్ర భగవాను యొక్క దర్శనమైనందుకు ఆ సంవత్సరాంతము అనేక రకాలుగా చెయ్యనటువంటి నిందలను పడి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యాడు అని చెప్పి మనకు అనేక రకాల పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక దయచేసి మనం ఎవరము కూడా చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. పరిస్థితుల ప్రభావం చేతనో ఏదో పరిస్థితుల ప్రభావం చూసినట్లయితే దగ్గరగా ఉండబడినటువంటి గణేశ స్వామివారి యొక్క మండపం దగ్గరికి వెళ్ళి ఆ అక్షంతలు వేసుకొని స్వామివారికి మనసారా దండం పెట్టుకోగలిగినట్లయితే ఆ యొక్క చంద్ర దర్శన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/9 నుండి 15/9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, బుధవారం అష్టమి, కాళాష్టమి, కాళ అమావాస్య సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని వక్రగమనంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా రాశిలోనే మధ్యమ సంచార స్థితిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి అవ్వడం, సోమవారం రోజు అమావాస్య మఖా నక్షత్రం అవ్వడం, మంగళవారం అమావాస్య పుబ్బా నక్షత్రం అవ్వడం, బుధవారం జ్యేష్ఠ నక్షత్రం అష్టమి అవ్వడం వలన వీలైనంత వరకు ఒక ఎర్రటి గుమ్మడికాయను
కట్ చేసి సగ భాగాన్ని కట్ చేసుకొని ఇంట్లో బియ్యపిండి చేత అష్టదళ పద్మాన్ని, ఉప్పును, బియ్యాన్ని, తెల్లనివులను పోసి అందులో ఈ యొక్క కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని యథాశక్తిగా కాలభైరవ అష్టకాన్ని, కాళభైరవ అష్టోత్తర మంత్రాన్ని చెప్పుకొని సంకల్పం చెప్పుకొని పెరుగన్నాన్ని, ఉల్లిపాయలతో కలిపినటువంటి పెరుగన్నాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి వీలైతే మనకు తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా శాఖ వేయడం అంటారు. అంటే సురాపానాన్ని నైవేద్యంగా పెట్టి చాకలి వారిని పిలిచి దానం చేయడం వలన లేకుంటే దానం చేయించడం వలన శని యొక్క ప్రభావ సంచార స్థితి, పంచమ స్థానంలో ఉండబడినటువంటి కుజుడి యొక్క దోష సంచార స్థితి, అర్ధాష్టమ గురు దోషం తొలగిపోయి అందము, ఆనందము, ఆరోగ్యము, రుణ, రోగ, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి రోజున, అమావాస్య తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఉండబడిన దాంతో ఆనందంగా ఉండండి. లేని దాని గురించి పెద్దగా ఆలోచించొద్దు. ఆరోగ్యమే మహాభాగ్యము. కనుక సీజనల్గా వచ్చే వ్యాధులు మిమ్మల్ని కవలించజేసే పరిస్థితి ఉంటుంది. వేలకు తిండి, గోరువెచ్చని నీరు, గోరువెచ్చని ఆహారము, వీలైనంత వరకు సూర్య నమస్కారం చేసే ప్రయత్నం చేయండి. గోవుకు కానీ, బ్రాహ్మణుడికి కానీ, స్త్రీమాత కానీ దానం చేసే ప్రయత్నం చేయండి. మీ కర్మను దానం చేసుకోండి. ఐశ్వర్యానికి స్వాగతం పలకండి. అలాగే సాఫ్ట్వేర్ వారు, హార్డ్వేర్ వారు, యానిమేషన్స్, సినిమా రంగాలు, వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారం నడిపించేంతవరకు శుచి, శుభ్రత, ఓపిక అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తారీఖు, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాలను ఎలా ఉన్నాయని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక ఆసక్తి గల వారందరం కూడా వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం. జాతకంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం. ఐశ్వర్యానికి స్వాగతం పలిగేటువంటి అద్భుతమైన కాళభైరవ ఆశీస్సులు పొందుదాం. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ యొక్క జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మన యొక్క దేవాలయంలో కాళభైరవ హోమం జరిగినప్పుడు జాతకం చెప్పించుకుంటున్న ప్రతి అందరికీ కూడా ఒక వీడియో కాల్ ద్వారా కాళభైరవ స్వామికి చూపించి ఆశీస్సులు కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందు మీరు మంచి రోజులు, ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.